ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తుని శాసనసభ్యురాలు యనమల దివ్య అన్నారు. తుని గొల్లప్పారావు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే దివ్య స్థానిక తారక రామానగర్ మేదరపేటలో పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ల సృష్టికర్త నందమూరి తారక రామారావు అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గత 3 నెలల బకాయిలు 3,000 రూపాయలతో కలిపి జూలై నెలకు 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, బీజేపీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ, రామచంద్రరాజు, నార్ల రత్నాజీ, అల్లురాజు, బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పెన్షన్ పండుగకు విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, పెన్షన్ తీసుకునే పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా, హామీ ప్రకారంగా ఇవాళ పెన్షన్ పెరగడం జరిగింది. వృద్ధులకు 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాం. అలాగే ఏప్రిల్, మే, జూన్ 1,000 కూడా 3,000 కలిపి 4,000 ప్లస్ 3,000 కలిపి ఇవాళ 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధులకు కూడా 6,000 పెన్షన్ చేశాం. 3,000 నుంచి 3,000 పెంచి 6,000 పెన్షన్ చేశాము. ఈ సామాజిక పెన్షన్ అనేది తీసుకొచ్చిందే మన తెలుగుదేశం ప్రభుత్వం. నాడు ఎన్టీఆర్ గారి నుండి నేడు మన చంద్రబాబు నాయుడు గారు వరకు పెన్షన్ పెంచుతూ వచ్చాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక ఇబ్బందితో ఉందో. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ అవన్నీ అధిగమించి మీ అందరికి మేలు జరగాలని చెప్పి ఈ పెన్షన్ ఇవాళ పంచడం జరిగింది. అలాగే ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో అందరికీ తప్పకుండా మంచి జరుగుతుంది. మీ పెన్షన్దారుల ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళకి మేలు జరగాలని ఇవాళ ఈ పెన్షన్ పండుగ చేపట్టాం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తప్పకుండా రేపు పొద్దున్న రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటాం. అలాగే ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన, మన టీడీపీ, మన బీజేపీ ప్రభుత్వంతో, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై గౌరవ మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య చేతుల మీదుగా ఈ పెన్షన్ పండుగ అనే కార్యక్రమాన్ని మన తుని పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈనాడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారం ఈ పెన్షన్ కార్యక్రమాన్ని వాళ్ళ 4,000 రూపాయలు, గత బకాయిలు 3,000 కలిపి 7,000 రూపాయలు చేసిన కార్యక్రమం. వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు చేసిన కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం. గౌరవ శాసనసభ్యులు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం మన అందరికీ కూడా ఆనందదాయకం. భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా మన శాసనసభ్యులకి మన అందరూ కూడా సహకరించి మన నియోజకవర్గ అభివృద్ధికి, మన పేదవాడి సంక్షేమానికి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని